తాజా 30 బ్రహ్మానందం ఈ పేరు వినగానే నవ్వు వచ్చేస్తుంది. దశాబ్దాల తరబడి తెలుగు వారిని పడిపడి నవ్వేలా చేస్తున్న ఈ గొప్ప హాస్య నటుడు ఈ మధ్యకాలంలో వెనుకబడ్డారు. జబర్దస్త్ కమెడియన్లు మార్కెట్లోకి వెల్లువలా రావడంతో బ్రహ్మానందానికి డిమాండ్ తగ్గింది అనడం కంటే బ్రహ్మికి ఇచ్చే రెమ్యునరేషన్తో 3-4 కమెడియన్లు వస్తారనే ఉద్దేశంతో నిర్మాతలున్నారు. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో బోలెడంత మంది కమెడియన్లు ఉన్నారు. కానీ బ్రహ్మిని మాత్రం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో బ్రహ్మానందం చక్కగా విశ్రాంతి తీసుకుంటూ తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సంగతులు ఇలా ఉంటే బ్రహ్మి గురించి నేషనల్ మీడియా సంచలనాత్మక విషయాలు బయటపెట్టింది. మొదట్లో బ్రహ్మానందం చిన్న రోల్స్తో కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయనలోని స్పార్క్ను గమనించిన దర్శకులు కీలక పాత్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక దశలో బ్రహ్మానందం ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన భారీగా ఆస్తులు సమకూర్చుకున్నారని క్యాచ్ న్యూస్ అనే సంస్థ రిపోర్ట్ చేసింది. దీనిని ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ప్రచురించింది. బ్రహ్మికి 2 ఆడి కార్లు, ఒక మెర్సిడెస్ బెంజ్ కారు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే పొలాలున్నాయి. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది. బ్రహ్మానందం మొదటి సినిమా చంటబ్బాయ్. ఇందులో హీరో చిరంజీవి. ఇది 1986లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జంధ్యాల బ్రహ్మానందాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 31 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ 1000కి పైగా చిత్రాల్లో నటించినందుకు బ్రహ్మానందం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. బ్రహ్మానందం కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. సైజ్ 0 సినిమా ఆడియో ఫంక్షన్లో అనుష్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుష్క హాట్ జిలేబీ అని, ప్రతి ఒక్కరూ ఆ జిలేబీ తినాలనుకుంటారని అన్నారు. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడిలో కూడా బ్రహ్మి జంధ్యాల తాగుడు అలవాటు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై జంధ్యాల సతీమణి అన్నపూర్ణ మండిపడ్డారు. జంధ్యాలకు తాగుడు సమస్య లేదని ఆమె చెప్పారు. దీంతో బ్రహ్మి ఆమెకు క్షమాపణ చెప్పారని కూడా సమాచారం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.